అభివృద్ధి సంక్షేమానికి పాటుపడతానన్న రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కలపరుపు బుచ్చిరాం ప్రసాద్. దేశంలో మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోలో బ్రాహ్మణుల సంక్షేమాన్ని పేర్కొన్న రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తామని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కలపరుపు బుచ్చిరాం ప్రసాద్ తెలిపారు. గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్లో మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో చైర్మన్గా కె బుచ్చిరాం ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ కె బుచ్చిరాం ప్రసాద్ మాట్లాడుతూ గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని, అలా నిర్వీర్యం చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ను తిరిగి అన్ని పథకాలతో పునరుద్ధరిస్తామని అన్నారు. గతంలో ఎవరు బ్రాహ్మణుల సంక్షేమాన్ని పట్టించుకున్న వారే లేరని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణుల సంక్షేమం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి బ్రాహ్మణుల సంక్షేమాన్ని మేనిఫెస్టోలో పెట్టారని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తానన్నారు. దేవాలయాల్లో ఆగమ శాస్త్రం ప్రకారం కమిటీలు వేశామని అన్నారు. హిందువుల దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కూడా కమిటీ వేయాలని చూస్తున్నామన్నారు. వెనుకబడిన తరగతుల కాలనీలో 1000 హిందూ దేవాలయాలు కట్టించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చైర్మన్ను అభినందించిన వారిలో శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు, ఏపీ ఎన్ఆర్ఐ చైర్మన్ వేపూరి రవి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండి ఎం చిన్నబాబు, సిఇఓ నాగసాయి, సీనియర్ మేనేజర్ హెచ్ఆర్ఎల్ శ్రీనివాస్ తదితర సిబ్బంది ఉన్నారు.